నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. హైదరాబాద్, ఎస్, మన హైదరాబాద్లో యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ ఒక సంచలనంగా నడుస్తుందండి. ఈ సంవత్సరం అంతా చూసుకుంటే 2021 ఈ ఇయర్లో ఒక ఐపీఓ రష్ లాంటిది ఉందన్నమాట. చాలా హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్లో, అందులో నుంచే కనీసం ఒక 4 కంపెనీస్ ఆల్రెడీ లిస్ట్ అయ్యాయి. సో ఆ లిస్ట్ అయిన అఫ్కోర్స్ పాతవి చాలా ఉన్నాయి. సో నేను ఓన్లీ 2021 గురించే మాట్లాడుతున్నాను. చూసుకుంటే కిమ్స్ హాస్పిటల్స్ దాదాపు 2143 కోట్లు ఐపీఓ సైజ్ అనమాట, వాళ్ళు లిస్ట్ అయ్యారు. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ 1894 crores, ఎంటార్ టెక్నాలజీస్ 596 crores, డోడ్లా డైరీ 520 crores. సో ఇవన్నీ కూడా రీసెంట్గా మనం చూసుకుంటే ఒక ఆర్టికల్గా, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్గా రావడం జరిగింది. సో దీని గురించి చాలామంది ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు. కానీ స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ 4 వాటితో అసలు ఆగలేదండి రష్. ఈ రష్ ఇంకా కంటిన్యూ అవ్వబోతుంది. ఈ రష్లో చూసుకుంటే ఐపీఓ రష్లో ఇంకా చాలా కంపెనీస్ రాబోతున్నాయి. వాళ్ళ పేరు నేను మీకు ఫస్ట్ చెప్తాను. ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్, అంటే మన బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్రాంచైజీస్ అనమాట, వీళ్ళ బ్రాండ్స్ ఇవన్నీ. ఈఎంఐ అని చెప్తారు ఈ కంపెనీ షార్ట్ ఫామ్లో, ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా అనమాట. సో వీళ్ళ ఐపీఓ రాబోతుంది. దాదాపు 500 crores ఐపీఓ ఇది. మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్ మనందరికీ తెలిసిందే, సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ పేరు ఇది. మెడ్ ప్లస్ ఫార్మసీ స్టోర్స్ ఉన్నాయి. సో 1639 crores వర్త్ ఐపీఓ రాబోతుంది. పెన్నా సిమెంట్స్ చాలా ఓల్డ్ గ్రూప్ అండి హైదరాబాద్లో. సో పెన్నా సిమెంట్స్ అనే పేరుతో 1550 crores ఇష్యూ రాబోతుంది. జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ దాదాపు 2500 crores వరకు వీళ్ళ ఐపీఓ సైజ్. జెమినీ ఎడిబుల్స్ వీళ్ళ ప్రోడక్ట్స్ మనం చూసుకుంటే దే ఆర్ వెరీ బిగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆయిల్ అనే సన్ఫ్లవర్ బ్రాండ్స్ కానివ్వండి, రైస్ బ్రాండ్స్ కానివ్వండి, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ అనమాట. సో వాళ్ళదే ఈ బ్రాండ్. సో నెక్స్ట్ కంపెనీ చూసుకుంటే హరి ఓం పైప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దాదాపు 120 crores ఐపీఓ రాబోతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సిగాచి ఇండస్ట్రీస్ 125 crores వర్త్ ఆఫ్ ఇష్యూ వీళ్ళది అనమాట. సో దాదాపు మనం చూసుకుంటే కంప్లీట్గా లైక్ 6 more ఇష్యూస్ ఉన్నాయి. సో 6 more ఇష్యూస్ ఈ ఐపీఓలో చాలా మనకు 2021లో కొన్ని అండ్ 2022 ఫస్ట్ మార్చ్లో మనం బిఫోర్ ది 31st of March చూసుకుంటే చాలా ఈ ఐపీఓస్ కూడా ఫినిష్ అయిపోయేసి లిస్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా ఉన్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏ డేట్స్కి ఇవన్నీ ఐపీఓస్ పబ్లిక్ ఫండ్స్ కోసం రాబోతున్నాయో. సో దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అయిన కంపెనీస్ పరిస్థితి ఏంటి, వాట్ ఈస్ ది కరెంట్ సినారియో యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా మనం చూసుకుందాము. ఎటువంటి అయినా ఇండికేషన్స్ ఉన్నాయా, లేవా, పరిస్థితి అసలు అయోమయంగా ఉందా, కాస్త అంబిగ్యుయస్గా ఉందా, అంటే క్లారిటీ కోసం మనకు ఏదైతే ఎదురు చూస్తున్నామో అది ఉన్నదా లేదా మనం చూసుకుందాం ఒకసారి. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను కిమ్స్ హాస్పిటల్స్ వాళ్ళ కంపెనీ స్టాక్ ప్రైస్తో. సో చార్ట్స్లో నేను మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. యూ విల్ బి గెటింగ్ అ బెటర్ క్లియరర్ ఐడియా. సో ఫస్ట్ స్టాక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కిమ్స్ హాస్పిటల్ స్టాక్. ఇది యాక్చువల్గా మంత్లీ చార్ట్స్లో ఉందండి. సో మంత్లీ చార్ట్స్లో మనం చూసుకుంటే ఎందుకంటే బేసిక్గా నేను మంత్లీ అండ్ వీక్లీ చార్ట్స్ ఎక్కువగా ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ఒక స్టెబిలైజేషన్ ఉంటుందండి వీళ్ళ చార్ట్స్లో. మంత్లీ అండ్ వీక్లీలో ఏంటంటే ఎంత డిస్టర్బెన్సెస్ ఆఫ్ నాయిస్ ఆఫ్ వొలటిలిటీ ఉంటుందో ఆ వొలటిలిటీ మీకు ఇంట్రాడేలో ఆర్ మేబీ సమ్ టైమ్స్ ఇన్ డైలీ చార్ట్లో తగ్గిపోతూ ఉంటుంది. సో వీక్లీ చార్ట్స్ అండ్ మంత్లీ చార్ట్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒక పర్ఫెక్ట్ స్టెబిలైజేషన్, ఒక పర్ఫెక్ట్ ఇండికేషన్ అనే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ నారో డౌన్ అయిపోయేసేసి ఒక పక్కా ట్రెండ్ మనకు ఇవ్వాల్సిన స్కోప్ ఉంటే అది ఖచ్చితంగా మీకు మంత్లీ చార్ట్స్లోనే ఫస్ట్ ప్రిఫర్డ్. ఒక లాంగ్ టర్మ్ బుల్ ర్యాలీల కోసం కావాలంటే జనరల్గా ఫస్ట్ ప్రిఫర్డ్ మంత్లీ చార్ట్స్, దాని తర్వాతే వీక్లీ చార్ట్స్ ఉంటుంది. సో జస్ట్ ప్రిఫర్ చేయండి ఇటువంటి కైండ్ ఆఫ్ డ్యూరేషన్ టైం పీరియడ్స్ని. సో నేను మీకు చూపిస్తున్నాను, ఇది ఒక ప్లెయిన్ వనీలా చార్ట్. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన ఏదైతే మనకు ఇంపార్టెంట్గా ఇండికేషన్ ఇవ్వబడే మనకు ప్రిఫర్ చేస్తామో ఆ ఇండికేటర్ నేను అప్లై చేశాక మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూడగలుగుతున్నారు ఒక బ్లూ ఇండికేటర్ ఉంది.
కరెంట్ మంత్ బార్ మనం చూసుకుంటే ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్లో ఈ స్టాక్ హై 1226.45 ఒక లో 1000 రూపీస్ క్రియేట్ చేసింది. దానికంటే ముందు నెలలో మనకు అక్టోబర్ నెల బార్ ఉంది. అండ్ మనకి సెప్టెంబర్ నెలలో మనం చూసుకుంటే ఒక బ్లూ ఇండికేటర్ బార్ రావడం జరిగింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ స్టాక్లో ఒక బులిష్ జోన్లోకి రావాలి అంటే ఈ స్టాక్ ఇందులో క్రియేట్ చేసిన బ్లూ జోన్లో ఉన్న హై ఏదైతే ఉందో 1298.85 పైసా, ఈ హై పైన కనీసం 2 months ఫర్దర్గా క్లోజ్ అవ్వాలి. అంటే అది ఒకవేళ నవంబర్ నెల అయినా, నవంబర్ నెలలో 1299 అనుకోండి, రఫ్లీ అరౌండ్ ప్రైస్ 1299 పైన క్లోజ్ అవ్వాలి. అండ్ దాని తర్వాత మళ్ళీ డిసెంబర్ నెల కూడా పూర్తయిపోవాలి. అలాంటి 2 monthly కన్ఫర్మేషన్స్ రావాలి. అప్పటిదాకా వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఒక బుల్ రన్ లాంటి ఈ స్టాక్లో ర్యాలీ అంటూ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో లెట్స్ ఇగ్నోర్ కిమ్స్ హాస్పిటల్ ఫర్ ద టైమ్ పీరియడ్ రైట్ నౌ. అండ్ రెండో స్టాక్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, విజయ డయాగ్నోస్టిక్స్ సర్వీసెస్, వన్ ఆఫ్ ది లీడింగ్ బ్రాండ్, వెరీ ఓల్డ్ అండ్ వెరీ బిగ్ కైండ్ ఆఫ్ అ బ్రాండ్ మన సౌత్ ఇండియాలో చూసుకుంటే. సో విజయ డయాగ్నోస్టిక్ చార్ట్స్ ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం. సో ఇది మనం ప్రస్తుతానికి చూస్తున్న విజయ డయాగ్నోస్టిక్స్ చార్ట్స్ దాదాపు 3 నెలల నుంచి మనకు మంత్లీ చార్ట్స్లో ఇది కనపడుతుంది. నవంబర్ మంత్ ఫస్ట్ బార్ అండ్ దెన్ దట్ ఈస్ అక్టోబర్ మంత్ అండ్ సెప్టెంబర్ మంత్లో క్రియేట్ చేసిన 672, 532, 50 లోస్ని ఇప్పటి వరకు ఈ స్టాక్ నైదర్ డౌన్ సైడ్ నార్ అప్ సైడ్ అంటే క్రాస్ చేయలేకపోయింది. దానికంటే ముందు మనకి ఈ బ్లూ బార్ ఇండికేటర్లు ఉన్న హై మనం చూసుకోవాలి. అది 630 హై ఉంది అండ్ 542 లో ఉంది. కాబట్టి సో ఈ 630 కనీసం దీన్ని క్రాస్ చేసి ఒక 2 months కంటిన్యూస్గా నవంబర్ ఎండ్ వరకు చూసుకుంటే 630 పైన దాటిందంటే మళ్ళీ సెకండ్ మంత్ కన్ఫర్మేషన్ కోసం డిసెంబర్ ఎండ్ వరకు ఆగాల్సి వస్తుంది. సో ఓన్లీ జనవరి మంత్లోనే వీ కెన్ థింక్ ఆఫ్ ప్రిఫరింగ్ దిస్ స్టాక్ అనమాట. సో ప్రస్తుతానికి నో పర్ఫెక్ట్ ఇండికేషన్స్ కాబట్టి వీ కెన్ ఇగ్నోర్ విజయ డయాగ్నోస్టిక్ స్టాక్స్ యాజ్ పర్ ది టెక్నికల్ అనాలిసిస్. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఎంటార్ టెక్నాలజీస్, మూడో కంపెనీ స్టాక్. ఇది రీసెంట్గా లిస్ట్ అయిన వన్ ఆఫ్ ది కంపెనీస్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఎస్, మనం చూస్తున్నాము ఈ స్టాక్ కాస్త 3 and 6, 9 months నుంచి ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. మార్చ్లో లిస్ట్ అయిన ఈ స్టాక్ 1154.90 హై క్రియేట్ చేసింది. అక్కడ నుంచి ఈ స్టాక్ హ్యాస్ బీన్ జస్ట్ గోయింగ్ అప్ అండ్ అవే. సో ఈ మంత్లో చూసుకుంటే నవంబర్ నెలలో 1888 వరకు రావడం జరిగింది, ఒక లైఫ్ టైం హై అని చెప్పుకోవచ్చు. సో మనకు బ్లూ కలర్ ఇండికేటర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని హై మనం చూసుకుంటే సెప్టెంబర్ నెలలో 1479. సో 1479 పైన 1617.90 పైసా. సో ఎంటార్ టెక్నాలజీస్ 1 కన్ఫర్మేషన్ ఇచ్చింది. రెండో కన్ఫర్మేషన్ కోసము ఈ హై మనం చూసుకోవాలి. ఈ ఫస్ట్ మంత్ కన్ఫర్మేషన్ హై చూసుకుంటే 1810 రూపీస్ దీని హై. సో దీని హై పైన ప్రస్తుతానికి 1853.80 పైసాలో ట్రేడ్ అవుతుంది. బట్ విషయం ఏంటంటే ఇది నవంబర్ మంత్ బార్ మనం చూస్తుంది. సో నవంబర్ 30th వచ్చే వరకు, ఆ డేట్ పోయేంత వరకు వీ హ్యావ్ టు వెయిట్ ఐదర్ ఇన్ ది డిసెంబర్ మంత్ ఫస్ట్ వీక్లో ఒకసారి చూసుకున్నాక దెన్ యూ కెన్ టేక్ అ కన్ఫర్మేషన్ కాల్ అనమాట. ఒకవేళ ఇది కాస్త మనకు సెకండ్ సక్సెస్ఫుల్ క్లోజర్ అబౌవ్ 1810 ఇచ్చిందంటే దెన్ వీ కెన్ మేక్ అనదర్ వీడియో ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ మనం చూద్దాము. అట్ దట్ టిల్ దెన్ ఈవెన్ ఎంటీఆర్ టెక్ కూడా మీరు ఇగ్నోర్ చేయొచ్చు. సో నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, 4th స్టాక్ ఏదైతే రీసెంట్గా లిస్ట్ అయిందో ఆ పేరు కూడా మనం చూసుకుందాం, దాని చార్ట్స్ ఎలా ఉన్నాయో. సో డోడ్లా డైరీ, వెరీ ఫేమస్ గుడ్ బ్రాండ్, చాలా రెగ్యులర్ ఫ్యామిలీస్ అందరూ ప్రిఫర్ చేస్తారు డోడ్లా డైరీని. సో డోడ్లా డైరీ మనం చూసుకుందాము. వీళ్ళ చార్ట్ మంత్లీ చార్ట్లో ఈ స్టాక్ కాస్త 6 months ముందు లిస్ట్ అయిందండి. సో 6 months ముందు లిస్ట్ అయినప్పటి నుంచి మనం చూస్తున్నాము ఈ స్టాక్లో మేజర్ మూమెంట్ అంటూ లేదు, ఒక సైడ్ వేస్ మూమెంటమే కనిపించింది మనకి. నవంబర్ నెల ముందు చూసుకుంటే అక్టోబర్ నెలలో 666 and 550.50 పైసా చూసుకుంటే ఇది ఒక బ్లూ ఇండికేటర్ బార్ రావడం జరిగింది. దీని హై 666. సో దీనిపైన మనకు 2 months క్లోజెస్ ఉండాలి కన్ఫర్మేషన్ కొరకు. సో 666 పైన క్లోజింగ్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి మనం చూసుకుంటే యాజ్ ఆన్ 11th of November 611.55 పైసలు ట్రేడ్ అవుతుంది. సో వీ కెన్ ఆల్సో వెరీ మచ్ ఇగ్నోర్ దిస్ స్టాక్ టు టిల్ వీ గెట్ అ క్లియరర్ కన్ఫర్మేషన్ ఇన్ అవర్ టెక్నికల్ చార్ట్స్లో మనం చూసుకుందాం. అప్పటిదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఒక లాంగ్ టర్మ్ అంటే కనీసం 1 year 2 years కోసం బై చేసుకొని డెలివరీ పెట్టుకోవాలి అంటే ఇటువంటి మంత్లీ చార్ట్స్ చూస్తేనే మనకు ఒక లాంగ్ టర్మ్ వ్యూ అనేది ఉంటుంది. డైలీ ఇంట్రాడే చార్ట్స్, అవర్లీ చార్ట్స్, మినిట్ చార్ట్ చూసుకుంటే అందులో మన క్లారిటీ ఉండదు కాబట్టి
సో ఇది ప్రస్తుతానికి మనకున్న క్లారిటీ ఆఫ్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ గురించి. సో మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.